పట్టాలు మనమే మార్చుకోవాలి. పక్క పక్క ట్రాక్ మీద వేరే బండి ఏమైనా వస్తున్నాయో అది కూడా మనమే చూసుకోవాలి. మనమే లింకు కప్లింగ్ చేయాలి. మనమే మళ్ళీ లింక్ తెప్పించాలి, డీకపుల్ చేయాలి. మొత్తం మనమే చేద్దాం. మనం ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఈ గేమ్ని కంప్లీట్ చేయాలి. ఈ మిషన్ని పూర్తి చేయాలి. మనం ఏ ఆటంకం రాకుండా ఎలా పూర్తి చేయగలము. మీరు తప్పకుండా ఈ గేమ్ చూసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలు బ్రేక్ అయ్యి అది పద ట్రాక్ మారుద్దాం. అది మార్చేసావు. ఇప్పుడు బ్రేక్స్ రిలీజ్ చేసి రివర్స్లో పెట్టి లైట్గా థ్రాటల్ ఇచ్చుకుందాం. 13%. పద చలో. ఇక్కడ మనం ట్రాక్లన్నీ చెక్ చేసుకుంటే వెళ్దాం, అంతా కరెక్ట్గా ఉందో లేదో. ట్రాక్ మార్చుకుందాం మనం ఇక్కడ. ఓకే, మార్చేసాం. పదండి ముందుకు వెళ్దాం, పదండి. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ ఇది మార్చుకుందాం. ఓకే, మార్చేసాం. ఇప్పుడు మనం ఆ ట్యాంకర్ గూడ్స్ దగ్గరికి వెళ్దాం. ఆయిల్ ట్యాంకర్ చాలా పెద్దది, ఏమో చాలా దూరం ఉంది ఇది. కొద్దిగా జూమ్ చేసుకుందాం దగ్గరికి. అది వెయిట్ చేస్తుంది మన వ్యాగన్ WVDS6. మరి ఇది ఏ సంవత్సరంలో లాంచ్ అయిన మోడల్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కదిండి తీసుకు అలా వెళ్ళిపోదాం కళ్యాణ్ జంక్షన్కి. పద ట్రాక్ ఇంట్లో వెళ్ళిపోతే ట్రాక్ నుండి కన్నా కాకుండా మళ్ళీ సినిమా వేరే వెళ్ళిపోతే చాలా జాగ్రత్తగా అది మిషన్ కంప్లీట్ చేద్దాం. పద
బాగుంది. గేమ్ ఆడుతుంటే బాగానే ఉంది. మనం అన్నీ ఆపరేట్ చేసుకొని మనం అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అంతా మన చేతిలోనే ఉంది. జాగ్రత్తగా ఆడాలి మనం. అంతా మనమే చూసుకోవాలి. చూసారు, ఇప్పుడు ఒకటి మార్చాను, అదిగోండి మళ్ళీ ఇంకోటి మార్చాను. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా మార్చాలి. ఓకే, ఇది కూడా మార్చేద్దాం. దగ్గర జూమ్ చేసుకున్నాం. పదం. ఓకే, ఇది కూడా అదే పక్కకే అది 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 ఇప్పుడు మార్చేద్దాం. ఓకే, సరిపోయింది. కొంచెం కెమెరాని పైకి లేపి మన ట్రైన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, మన ట్రైన్ దూరంలో కనబడుతుందా? అది కూడా గాల్లోకి లేపాను కెమెరాని. అదిగో మన ట్రైన్ వస్తుంది. మనకి ఇక్కడ ట్రాక్ క్లియర్గా లేదు. మనం ఎదరికొచ్చి బ్రేక్ వేసుకొని మనకి లైన్ క్లియర్ అయ్యాక అప్పుడు మనం బయలుదేరదాం కళ్యాణ్ జంక్షన్కి. అక్కడ మళ్ళీ మనం ఇంజిన్ డీకపుల్ చేసి మళ్ళీ పక్క ట్రాక్ మీద నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గూడ్స్కి మనం ఇటువైపు నుంచి ఎలా అయితే డీకపుల్ చేసామో అటు సైడ్ మనం కప్పులు చేసుకోవాలి, కప్లింగ్ చేయాలి. చేసి మళ్ళీ ఈ ట్రాక్ ఎదరికొచ్చి అప్పుడు గూడ్స్ యార్డ్లోకి వెళ్ళాలి. మనం ఇలా డైరెక్ట్గా దూసుకెళ్ళిపోలేం. దూసుకెళ్ళిపోతే ఇంజిన్ అక్కడే ఉండిపోవాలి, మళ్ళీ మనకి తిరిగి రాదు వెనక్కి. అందుకని మనం ఇంజిన్ ఈ టైప్ తీసి ఆ టైప్ తగిలిద్దాం. కళ్యాణ్ జంక్షన్లో చేద్దాం ఆ పని. ప్లాట్ఫారం నెంబర్ 9 మీద పెడదాం. బ్రేక్స్ బ్రేక్ అయ్యి ఓకే, చాలు ఇంకా చాలు. ఇప్పుడు మనం కొంత సమయం అక్కడ వెయిట్ చేద్దాం. మనకి వెనక నుంచి ఒక గూడ్స్ వస్తుంది. ఆ గూడ్స్ వెళ్ళిపోయాక అప్పుడు మనం ఎక్కడి నుంచి బయలుదేరదాం. గూడ్స్కి మొత్తం 38 ట్యాంకర్లు ఉన్నాయి. 38 ట్యాంకులు. అది పెట్రోల్ ట్యాంకో తెలియట్లేదు, డీజిల్ ట్యాంకో తెలియట్లేదు. నాకు తెలిసి అది నల్లగా మరకలు ఉన్నాయి కాబట్టి డీజిల్ అయ్యి ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, వస్తుంది గూడ్స్. చూడండి, క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు అది ఎదరికి దూసుకెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయాక అప్పుడు మనం బయలుదేరాలి. స్పీడ్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అలా అకస్మాత్తుగా వస్తాయి, వస్తే మరి క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం త్వరగా ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇక మనం బయలుదేరదాం. మనకి ట్రాక్ క్లియర్ అయినట్టే. బ్రేక్స్ రిలీజ్ చేద్దాం. ఇది పెట్రోల్ ట్యాంకర్ అంటారా, డీజిల్ ట్యాంకర్ అంటారా? ఆయిల్ ట్యాంకర్ అంటారా, లేకపోతే ఏదో ట్యాంకర్ ఏదో. ఇప్పుడు అది ఏదైతే మనకేంటి, మనం మన డ్యూటీ చేయాలంటే అదండి. అది చాలా స్పీడ్గా తీసేసాం బండిని. అదండి, ఇప్పుడు ఇంజిన్లోకి వెళ్ళిపోదాం.
చాలా పెద్ద పెద్ద స్టేషన్లో ఈ ఇంజన్లని షంటింగ్ చేయడానికి వాడుతూ ఉంటారు. బ్రేక్స్ 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 అయ్యి బ్రదర్, డ్రైవర్ బ్రేక్స్ అయ్యి. అది అది అలా దిగి అక్కడికి వెళ్ళొద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కళ్యాణ్ జంక్షన్కి వచ్చేసాం. అదిగోండి క్లియర్ కనపడుతుంది కళ్యాణ్ జంక్షన్. ఇప్పుడు మనం ఇంజిన్ అటే పక్క తీసి ఇటే పక్క తగిలించాలి. మళ్ళీ తగిలించి మళ్ళీ ఎదరికెళ్ళాలి. మనం ఎదరికెళ్ళి ట్రాక్ మార్చుకొని ఆ గూడ్స్ యార్డ్లో మనం దీన్ని తీసుకెళ్ళి పెట్టేస్తాం. మిషన్ కంప్లీట్. అరే ఇంజిన్ టీ కప్పులు చేయాలంటే ఎట్టెప్ దిగలరా, ఈరుకులు దిగుతాడరా బాబు. అలా నీకు ఉద్యోగం వచ్చింది. ఇటే తగిలించగా డైరెక్ట్గా చుట్టూ తిరిగి రాగల. ట్రాక్ మార్చాలి ఇక్కడ మనం. ఇదనమాట ఈ ట్రాక్ మనం మార్చాలి. అది అక్కడికి వెళ్ళాక అక్కడ బ్రేక్లు వేసి ట్రాక్ మారిస్తే 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. మనం 9లో ఆ గూడ్స్ ట్యాంకర్ని పెట్టాం. మనం 8 మీద నుంచి వెళ్ళిపోదాం, దూసుకెళ్ళిపోదాం స్పీడ్గా. మనం ఎక్కడ ఇంకా ట్రాకులు మార్చే పని ఉందా. స్టేషన్ మాస్టర్ స్టేషన్ ఇంజిన్ డ్రైవర్ నేనే అనమాట. అర్జెంట్గా మార్చే బ్రదర్, కొద్దిగా అదరికి వెళ్ళి మార్చే బాబు. బ్రేక్ అయ్యమ్మా, బ్రేక్ వేసి బ్రేక్స్ రిలీజ్ చేసి వచ్చే. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ పికప్ చేసుకో నన్ను బాబు. డ్రైవర్ బాబు, నన్ను ఇక్కడ పికప్ చేసుకోమ్మా. బయలుదేరు. మనకు టైం లేదు. గోల్డెన్ బళ్ళు తిరుగుతూ ఉంటాయి. మంచి బిజీగా ఉన్నారు. ఓ ఫ్లూ.
ఈ ఫస్ట్ నెంబర్ ట్రాక్ మీదకే మనం ఆ గూడ్స్ వ్యాగన్ తేవాలి. పద మన దగ్గర టైం లేదు. ఓకే, ఇక్కడ క్లియర్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇది క్లియర్గానే ఉంది. ఇది క్లియర్గానే ఉంది. ఇది క్లియర్గానే ఉంది. ఇది మార్చుకోవాలి, మనం మార్చేసాం. ఓకే పదండి. కమాన్ WDS6 త్వరగా రావాలి. ఉన్నాయంటే ఒక నెల వరకే బ్రేకులు బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత బ్రేకులు గట్టిగా రోడ్డు కేసి నొప్పితే కానీ బ్రేకులు పడవు. అయితే బ్రేకులు బాగానే పనిచేస్తున్నాయి. చేద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా. ఓకే, ఇది ఆటో మాన్యువల్. ఇది మనం మార్చుకొని వెళ్ళిపోతే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం వెనక్కి వచ్చి మార్చవసరం లేదు. అది
పదా గేమ్ ఇది. మనం కొద్దిగా స్పీడ్గా వచ్చి దీన్ని కప్పులు చేసేద్దాం అనుకున్నట్టుగానే. అయిపోయింది. PS6 కొంచెం స్పీడ్గా వచ్చి కప్పులు చేసేదానికి అలాంటి మనం స్మూత్గా పెట్టి అక్కడ ఇచ్చేద్దాం. ఎనర్జీ వస్తూ ఉంటుంది. అన్నీ నేనే చూసుకోవాలి కదా, మరి ట్రాక్లో నేనే మార్చాలి. ఏమైనా బళ్ళు వస్తున్నాయో లేదో నేనే చూసుకోవాలి. ట్రాక్ క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి. బండి కూడా నేనే డ్రైవ్ చేయాలి. ఆల్ ఇన్ వన్ అనమాట ఇక్కడ. ఇలా అన్ని పనులు చేస్తే రైల్వేలో జీతాలు ఎంత ఇస్తారు? 1,00,000 ఇస్తారా? ఇంకా ఎక్కువే ఉంటుందా? మనం ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగి బండిని కొద్దిగా దూరంలోనే ఆపుదాం. ఇలాగ ఎదురు నుంచి ఏదైనా వచ్చి గుద్దుకోకుండా ఉంటుంది. అది వచ్చి వెళ్ళిపోయాక అప్పుడు మనం గబగబా బండి తీసాక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్లో వచ్చి గూడ్స్ యార్డ్లో పెట్టేద్దాం. అక్కడితో మన పని కంప్లీట్ అయిపోద్ది. చూసుకుంటున్నాను ఫ్రెండ్స్, అటుగాని ఇటుగానే ఏమైనా బళ్ళు వస్తున్నాయేమో. మనకి ఈ 2 ట్రాకుల మీదే బళ్ళు బిజీగా తిరుగుతూ ఉంటాయి. ఆ ట్రాకుల మీద ఏం తిరగవు. ఆ 2 ట్రాకులే బాగా బిజీ లైన్. దాని మీద మనం ఎక్కువ ఫోకస్ ఉంచాలి. అది అమ్మా, అది అక్కడ అదే చూడు బ్రదర్, బండి ఏమైనా వస్తుందా? అనుకున్నట్టుగానే ఇది బండి వస్తుంది. చూసారా, బ్రేక్స్ వేసి ఆపడం వల్ల అంత మంచి పని అయిందో. లేకపోతే ఎక్కడ మన పని మనకేమి ఇక్కడే ఫెయిల్ అయిపోద్ది. అది వెళ్ళిపోగానే మనం రెడీగా ఉందాం. చూడండి అది ఎలా అయిపోద్దో. చూసారా ఎలా అయిపోయింది. అది దేనికి వెళ్ళాను. రైట్, వెంటనే మళ్ళీ మనం వెనక్కి వచ్చేయాలి. వెనక్కి వెళ్ళిపోయామంటే ఇంక మన పని కంప్లీట్ అయిపోయినట్టే. గూడ్స్ యార్డ్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. ఇది అన్ని ట్రాక్స్ అన్నీ రెడీ చేసాను, మార్చేసి. ఇది ఒకటి మార్చాలంటే ఈ మెయిన్ లైన్లోది. బ్రేక్స్ అప్లై చేయి. థ్రాటల్ 0 చేసుకో. ఓకే, మార్చే. ఓకే, కమాన్. స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఆలస్యం చేయకూడదు, లేదంటే అదర్ నుంచి ఇంకో బండి ఏదన్నా వచ్చే అవకాశం ఉంది. మన గేమ్ ఇక్కడే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇలా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను.
గుడిసె వెనక్కి వస్తుంది చూడండి. చాలా స్పీడ్గా తీసేద్దాం. చాలు, ఇక్కడ చాలు. పక్కే ఈ పచ్చగడ్డిలో నుంచి ఉన్న చల్లగా ఉంటుంది. ఈ అంటే గడ్డిలోనే కొద్దిగా చల్లగా ఉంటుంది. ఆ రాళ్ళ మీద కాళ్ళు కలిపోతాయి. ఓకే, అదిగోండి వచ్చేసింది వెనక్కే. మనం సక్సెస్ఫుల్గా ఈ గేమ్ని కంప్లీట్ చేయబోతున్నాం. మధ్యలో చిన్న మిస్టేక్ జరిగింది. స్టేషన్లోకి వెళ్ళాల్సింది పోయి ఇంజిన్ ఈ ట్రాక్ మీదకి వచ్చేపోయింది. మళ్ళీ మనం అది కరెక్ట్ చేసుకొని ఈ గూడ్స్ని ఇక్కడికి తెచ్చేయగలిగాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ గేమ్. ఇది నేను ఆడాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మార్కు నొక్కండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేది పికప్లు చేద్దాం. చాలు బ్రేక్లేదమ్మా, చాలు. పికప్లు చేద్దాం. ముందు లోపలికి వెళ్ళగలరు కదా, ముందు నుంచి వచ్చి ముందు కదా రివర్స్లో పెట్టు, ముందులోకి వెళ్ళిపోకుండా రివర్స్ మోడ్లో పెట్టి ముందుని ఎక్కడికి తీసుకొచ్చేద్దాం. అక్కడ మనం పని పూర్తి అయిపోయినట్టే. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ గేమ్? దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. నచ్చిన కామెంట్ పెట్టండి, నచ్చకపోతే తీసుకొచ్చేసి అక్కడ మన పని కంప్లీట్ చేస్తూ ఎటువంటి యాక్సిడెంట్లు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పటికీ ఈ గేమ్ నేను ఒక 10 సార్లు అయినా ఆడుంటాను. 10వ సారి కంప్లీట్ అయింది గేమ్.